5వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సహోదరి సహోదరులారా, మనకున్న జ్ఞానము ప్రభు అనుగ్రహించినదే. మన జ్ఞానమును బట్టి ఎప్పుడు గర్వాన్ని కలిగి ఉండకూడదు. నేను ఎంతో జ్ఞానవంతుడను లేదా జ్ఞానవంతురాలను, నాకు దేవునితో పని లేదు, దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అని. మన జ్ఞానమును బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. మన జ్ఞానమును బట్టి, తెలివితేటలను బట్టి గొప్పవారము అని ఎప్పుడు అనుకోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 25వ వచనంలో ఇలా ఉంటుంది కదా, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది అని. ఎప్పుడు కూడా మనము దేవుని ముందు తగ్గింపు కలిగి జీవించాలి. మన తెలివితేటలపైనే పూర్తిగా ఆధారపడటం మనకే మంచిది కాదు. గర్వము తప్పు నిర్ణయాలను తీసుకోవడానికి దారితీస్తుంది. ప్రభువు మనము వినయంగా ఉండాలి అని, తగ్గింపు గల జీవితాన్ని జీవించాలి అని కోరుకుంటూ ఉంటాడు. ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. కేవలం మాటలలో నేను ప్రభువునకు భయపడతాను అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు. కానీ ప్రభువునకు భయపడటం అంటే ప్రభువుని గౌరవించడం, ప్రేమించడం, ప్రభు మాటలకు లోబడి జీవించడం. నిజంగా ప్రభువునకు భయపడేవారు చెడుతనమును విడిచిపెడతారు. పాపమునకు, పాపపు అలవాట్లకు, ప్రభువునకు ఇష్టం లేని కార్యాలకు, మార్గములకు దూరంగా ఉంటారు. కాబట్టి తగ్గింపు గల జీవితాన్ని జీవిస్తూ ప్రభు పట్ల భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనే గర్వపు ఆలోచన మాలో నుండి తీసివేయండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి జీవించాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. మీ పట్ల భయభక్తులు కలిగి జీవించాలి ప్రభువా. అన్ని రకముల చెడుతనమును విడిచిపెట్టి మీకు ఇష్టం లేని కార్యాలకు దూరంగా ఉంటూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, మీ మాటలకు లోబడి నిజంగా భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.